మిత్రులారా, ఈరోజు బీజేపీ నాయకులు ఎంతకు తెగించారంటే అత్యున్నత న్యాయస్థానమైన మన సుప్రీంకోర్టు జస్టిస్ని కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇదే కనుక వాళ్ళు చేసిన పని ఏ ముస్లిం కానీ, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, లేదా ఏ ఇతర పార్టీల వాళ్ళు కానీ కనుక చేస్తుంటే వారి మీద దేశద్రోహం కేసు పెట్టి లోపలేసేవాళ్ళు. మామూలు మాట కాదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు ముస్లింలకు అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించి సుప్రీంకోర్టునే ఎలాగా ఒక సుప్రీంకోర్టు భవనం ఉంది కదా, ఆ భవనం మీద ఒక గుమ్మటం పెట్టి, అంటే మన మసీదు ఆకారంలో గుమ్మటం పెట్టి దానికి మన ముస్లింలు ఏదైతే గ్రీన్ జెండా పెడతారో అలా గ్రీన్ జెండా పెట్టి ట్వీట్ చేయటం, అంటే పోస్టులు పెట్టడం సుప్రీంకోర్టు భవనానికి. ఇదే గనక వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పెట్టినట్టయితే అది పెద్ద దేశద్రోహం. అది కూడా పెట్టింది ఎవరు మామూలు మనుషులు కాదు. దాన్ని వ్యతిరేకించింది ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని. ఏమన్నారంటే, దేశంలో మత విద్వేషాలు కనుక, అంతర్యుద్ధాలు కనుక మొదలైతే దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత వహించాలి. అంటే ఎవరన్నారు ఈ మాట అంటే, ఒక బీజేపీ ఎంపీ, రాజ్యసభ స్పీకరు ప్లస్ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు, ఇలాంటి వాళ్ళు స్పందించేసరికి ఇలాంటి కుక్కలు, కొన్ని ముస్లింల మీద ఏడ్చేవాళ్ళు కుక్కలు ఉంటాయి కదా, కొన్ని బీజేపీ గుళికలు చేసేవాళ్ళు, ఇక వాళ్ళు బయలుదేరి ఇక సుప్రీంకోర్టు మీద వీళ్ళు కూడా మాట్లాడేంత మొగోళ్ళయ్యారు. అంటే ఇదే సుప్రీంకోర్టు గతంలో ఆర్టికల్ 370 అప్పుడు, అంటే కాశ్మీర్ సమస్య అప్పుడు, మరి అయోధ్య రామాలయము బాబ్రీ మసీద్ అప్పుడు ఇదే సుప్రీంకోర్టు తీర్పు చెప్తే అబ్బో అసలు వీళ్ళందరూ పండగలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు చాలా మంచిది ఆ రోజు, ఇప్పుడు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కదా, మంచిది కాదు. అంటే ఆ రోజున జడ్జీలు ఎవరు? వాళ్ళ జడ్జి పదవి కాలం అయిపోయిన తర్వాత ఒక ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, ఒక ఆయనకి ఒక రాష్ట్ర గవర్నర్ ఇచ్చారు, వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పారని. కానీ ఇప్పుడైనా జడ్జి అలాంటి ఆయన కాదు. ఇప్పుడు సంజయ్ ఖన్నా గారు అలాంటి ఆయన కాదు. నిక్కచ్చిగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏది ఉంటే అదే చేసే ఆయన. అది వీళ్ళకి తలనొప్పి తెప్పిస్తూ ఉంది. అందుకనే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత గొప్పదంటే చాలా గొప్పది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో, రాజ్యసభలో ఈ విధవ అంటాడు, పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లుకు రాష్ట్రపతి గారు సైన్ చేసి బిల్లు అంతా పాస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఆగటం ఏంటి? అదే మరి రాజ్యాంగం అంటే. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఇది అట్లా బిల్లు పాస్ అవడం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ మతస్థుల సంబంధించిన బోర్డుల్లో మీకు పని ఏంటి? అది సుప్రీంకోర్టు అడిగింది. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు పని ఇక్కడ బిల్లులు పాస్ చేయించినా లోక్సభలో, రాజ్యసభలో అసలు కూడా ఆగిపోయింది. ఇదే కనుక వేరే వాళ్ళు ఎవరైనా చేసినట్టయితే వాళ్ళు దేశద్రోహులు. వీళ్ళు మాత్రం దేశభక్తులే. వాళ్ళు ఏమైనా అనొచ్చు, సుప్రీంకోర్టునైనా అనొచ్చు, జడ్జి గారైనా అనొచ్చు. అలా నడుస్తున్నాం అన్నమాట బీజేపీ వాళ్ళకి. కాకపోతే అందరికంటే గొప్పవాడు దేవుడున్నాడు. మన దేశంలో అన్నిటికంటే గొప్పగా రాజ్యాంగం ఉంది. కాబట్టి అది న్యాయంగా ఉంటేనేమో, గతంలో బాబ్రీ మసీద్ అప్పుడు, లేకపోతే త్రిపుతలాకప్పుడు, లేకపోతే ఆర్టికల్ 370 అప్పుడు ఎలాంటి తీర్పులు వచ్చినా మా ముస్లింస్ ఎవ్వరు ఏమి స్పందించరా. కానీ ఇప్పుడు వీళ్ళు స్పందిస్తున్నారు. ఇదే